దేవబ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదనాత్ ప్రత్యహం సాధూనామభిభాషణాత్ శృతిరవః శ్రేయఃకథాకర్ణనాత్ హోమాదధ్వరదర్శనాత్ శుచిమనోభావాత్ జపాధ్యానతః నో కుర్వంతి కదాచిదేవ పురుషస్యైవం గ్రహాః పీడనం నకుర్వంతి. ఇది చెప్తున్నారు ఇక్కడ. గ్రహపీడలు గ్రహాలు ఎవరిని పీడించవు. నో కుర్వంతి కదాచిదేవ, ఎప్పుడు పీడించకుండా ఉండాలంటే ఈ పై నియమాలు. ఒకటి, దేవబ్రాహ్మణ వందనాత్, దేవతల్ని నమస్కరించుట, బ్రాహ్మణులను నమస్కరించుట. ఇది మళ్ళీ జాతివాచకమని గొడవలు తీయకండి, అది ఒకటి ఎక్కువైపోయింది. ఎందుకంటే హిందూయిజం ఇన్ జనరల్, బ్రాహ్మణిజం ఇన్ పర్టికులర్ దాడి అలా జరుగుతుందండి సనాతన ధర్మం మీద. దానికి విదేశాలు కూడా కుట్ర చేసి డిస్క్రిమినేషన్ పద్ధతిని తీసుకొస్తే నిజమే కదా అని మనకే అనిపించేలా చేస్తున్నారు. ఇక్కడ వేదమేం చెప్పింది, దేవతా తత్వం ఏమిటి తెలుసుకుంటూ వాటిని అనుష్ఠిస్తూ దానికి తగ్గ నియమబద్ధమైన జీవితం గడుపుతూ నిరంతరం మంత్రంతో తపస్సుతో సాధనతో ఉంటూ లోకక్షేమం కోరుకునేవాడు బ్రాహ్మణుడు. లోకక్షేమం కోరుకుంటూ నిరంతరం మంత్రాదులతో దేవతలతో అనుబంధం కలిగిన వాడు కనుక భూసురుడు అని పేరు ఆయనకి. అటువంటి వాళ్ళ పని ఏమిటి అంటే శాస్త్రం ఏం చెప్తుంది, దేవతలను ఎలా ఆరాధించాలి ఇదే వాళ్ళు చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కనుక నిత్య నియమబద్ధమైన జీవితం అంటే వాళ్ళది. ఇక్కడ అంతవరకు తాగితందనాలు ఆడినవాడు కూడా ఒక్కసారి మాల వేసి 40 రోజులు దీక్ష తీసుకోగానే నిన్ను తాగినప్పుడు ఒరయ్య అని నువ్వు మాట్లాడావు. వాడు దీక్ష స్వీకరించి నల్లబట్టలు వేసుకొని మాల వేసేసుకొని స్వామి అన్నట్టు వాళ్ళు. ఇక్కడ నిన్నటి వరకు అంత తందనాలు ఆడినవాడు మాల వేసుకోగానే స్వామి అని దండం పెట్టేవే, జీవితమంతా దీక్షతో ఉన్నవాడు ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ ఎందుకు వాడి దీక్ష? లోకక్షేమం కోసం, మరొకటి కాదు. అదే లోకా సమస్తాసుకునో భవంతు అనే స్వస్తి కోసమే వాడి సాధన అంతా కూడా. అందుకే దేవతలు నమస్కరించిన బ్రాహ్మణ వందనాత్, బ్రహ్మమనగా వేదము, మొన్ననే చెప్పుకున్న బ్రహ్మమనగా వేదము, తపస్సు, ధర్మము, జ్ఞానము. అది తన జీవనమై, అది తన వాక్కయి, అది తన నడతయ్యి ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి ఆ దైవీ తేజస్సు ఉంటుంది కనుక అతడికి నమస్కరించినప్పటికీ దేవ బ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదనాత్, గురువు చెప్పిన మాట ఇది అని గురువు మాట విని పాటించేవాడిని ఎప్పుడు ప్రత్యహం, ఎల్లవేళలా. ఒక్క పదం కూడా వ్యర్థం లేదండి. ఇప్పుడు 3 మార్గాలు అయ్యాయి. 4వది సాధూనామభిభాషణాత్, సత్పురుషులతో భాషించుట. దీనికి వర్ణం సంబంధం లేదు, సత్పురుషులు ఎవరైనా కావచ్చు. ఎవడైతే ఎల్లవేళలా సత్ప్రవర్తన కలిగి ఉంటాడో, భగవత్ చింతనాపరుడై ఉంటాడో, భగవద్భక్తిపరుడై ఉంటాడో వాళ్ళతో కబుర్లాడినా మాట్లాడినా గ్రహాలు పీడించేవాడు. గ్రహాలు పీడించుకుంటానికి ఎన్ని మార్గాలు చూడండి. సాధూనాం అభిభాషణాత్ శృతిరవః, వేదమంత్రం వింటే చాలు. అంతేగాని వేదమంత్రాలు ధ్వనిస్తున్న అబ్బబ్బా ఏంటంటే మోరలెత్తి వాళ్ళు అంటున్నారు అంటే నీలో ఏదో దుష్టశక్తి ఉందని అర్థం. ఇక్కడ వేదనాదం అంటే సామాన్యం అనుకున్నారా? వేదానికి అర్థం ఉంది, సందేహం లేదు. కానీ వేద ధ్వనిలో శక్తి ఉందండి. ఇక్కడ శంఖం మోగించారు, గంట మోగింది, అర్థం ఉందా చెప్పండి? ఏమైనా అర్థం ఉందా దాంట్లో? కానీ శక్తి ఉంది అందులో. ఒక గంట మోగితే ఆగమార్థంతో దేవానం గమనార్థంచ రక్షసాం, రాక్షశక్తులు ఫలానిమవుతాయి, దేవశక్తులు వస్తాయి. దీనివల్ల గంట వల్ల ఏమైనా అర్థం ఉందా అంటే? ఈ మాటకు అర్థం ఉందా? కాదు. ఘంటానాదంలో అర్థం ఉందా? అర్థం ఎందుకయ్యా? శక్తి ఉండాలి. నీకు అర్థమైతే ఏం లాభం? శక్తి కావాలి. ఇక్కడ ఘంటానాదానికి ఎలా శక్తి ఉంటుందో, శంఖనాదానికి ఎలా శక్తి ఉంటుందో, వేదనాదానికి ఎలా శక్తి ఉంటుంది. అందుకే అర్థం చేసుకుని దాన్ని తెలుసుకుని పాటించావా ఇంకా మంచిదే. అర్థం తెలుసుకోకూడదని కాదు, అర్థం లేదని కాదు. ఘంటా శంఖనాదముల వంటిది కాదు వేదనాదం. దానిలో ప్రతిదీ అక్షరంతో పదంతో ఉంటుంది, లోతైన భావంతో ఉంటుంది. అది గ్రహించి పాటించడం చాలా అవసరమే. కానీ శబ్దమాత్రం చేతనే దానికి శక్తి ఉన్నదండి. ఒక ఆయన హిందూ ధర్మం గురించి చెప్తూ మాట అన్నాడు. ఒక మంత్రి గారిని ఆశీర్వదించడానికి అన్ని మతాల వాళ్ళు వెళ్ళారు. అంటే రాజకీయ నాయకులు ఏ మతం ఉండదు, ఎవడు ఓటేస్తే వాడి వైపు ఉంటారు. వాడికి మతం లేదు, ధర్మం లేదు, ఏమి ఉండదు. వాళ్ళ గురించి వదిలేయండి. ఇక్కడ సరే, వాళ్ళని ఆశీర్వదించడానికి అన్ని మతాల వాళ్ళు వెళ్ళారు. అలాగే మన హిందూ మతం నుంచి వేద పండితులు వెళ్ళి ఆశీర్వదించారు. వెంటనే వెకిలిగా వేళాకోళం చేసి వాళ్ళ ఆశీర్వచనం నాకు అర్థమైంది, మీ ఆశీర్వచనం నాకు అర్థమే కాలేదయ్యా అన్నాడు. ఇక్కడ పాప వీళ్ళ ముఖం చిన్నబుచ్చుకొచ్చేసారు. దీన్ని కంప్లైంట్గా ఒక ఆయన వేదిక మీద చెప్తూ ఇలా ఉంది కనుక హిందూ ధర్మం, మనం దీన్ని బాగు చేసుకోవాలి అన్నాడు. ఇక్కడ కానీ వాళ్ళు అలా అన్నాను మనం ఒప్పేసుకోవడం అనండి. ఇక్కడ కొంచెం ఆలోచించద్దు. అప్పుడు సమాధానం చెప్పడం జరిగింది వేదిక పైనే.
ఏమనంటే అవతల అర్థమయ్యేటట్టు చెప్పాడే వాడికి తన మత ప్రచారం ప్రధానం, అందుకోసం వాడు అలా చెప్పాడు. నీ దగ్గర మరింత చెప్పి నేను మార్చాలని. హిందూ ధర్మానికి దేవతలు నిన్ను ఆశీర్వదించి నేను బాగు చేయాలనే భావం ప్రధానం. మంత్రం నీకు అర్థం అవడానికి కాదు, దేవతని స్పందింపజేయడానికి. ఇది తెలుసుకోవచ్చు. మంత్రంలో ఉన్న నాదంతో దేవత స్పందిస్తుంది, స్పందించిన దేవత అనుగ్రహిస్తుంది. కానీ దేవతల అనుగ్రహం కావాలంటే దేవతలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, కానీ మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే ప్రయోజనం ఏముంది ఇక్కడ? కనుక శబ్దంలో దేవత ఉంటుంది, మంత్రాక్షరంలో దేవత ఉంటుంది ఇక్కడ. అందుకే దాని స్వరం ఉంది, ఇలా అనాలని నియమం ఉంది. దానికి బోలెడంత అధ్యయనం ఉంది, అభ్యాసం ఉంది, ఎంత త్యాగం ఉంది. అందుకే వేదవేత్తలకి నమస్కారం, వేద విద్యకి నమస్కారం, వేద మంత్రానికి నమస్కారం. ఇక్కడ శృతిరవహ, వేద ధ్వని చెవిలో పడితే గ్రహబాధ పోతుందిట. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ వరుసగా రాసుకుంటే ఎన్ని ఉపాయాలు. ఇవేమి కష్టమైనవా? చెప్పినవేవేనా? ఎక్కడే 40 రోజులు ఉపవాసం ఉండండి ఇత్యాదులు చెప్పారండి, 2 పూజలు 1 పూట భోజనం చేయండి అని చెప్పారా? ఇందులో ఏవి కష్టం? సరే, శృతిరవహ శ్రేయ కథాకర్ణనాథ్, వేదనాదం వినడం ఒకటి, కథాకర్ణనాథ్ ఇప్పుడు విన్నారు కదా. ఒక రామాయణం, ఒక భారతం, ఒక పురాణం, ఒక శివకథ, ఒక విష్ణు కథ, సుబ్రహ్మణ్య కథ. ఈ కథలు వినడం వల్ల, కథలు అంటే స్టోరీస్ అని కాదు. మరి కథలు చెప్పండి, తత్వం ఎందుకు చెప్తారని మీరు అంటారేమో. కథనం అంటే చెప్పుట అని అర్థం. ఇక్కడ కథ అంటే ఒక దాని గురించి చెప్పుకొనుట అని అర్థం, అంటే స్టోరీ అని అర్థం కాదు ఇక్కడ. కనుక కథాకర్ణనాథ్ అంటే భగవత్ సంబంధమైన గుణము కానీ, లీల కానీ, తత్వము కానీ, మహిమ కానీ, రూపము కానీ ఏది చెప్పినా కథే. కథాకర్ణనాథ్, భగవత్ కథలు వినడం వల్ల గ్రహభేడాలు పోతాయిటండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది కూడా ఎంత సులభోపాయం. దీన్ని బట్టి మనకు భగవత్ కథలు చెప్పిన తర్వాత ఫలశ్రుతులు ఎందుకు చెప్తారో తెలుసు కదా. ఒక చోట రామకథ చెప్తూ ఉంటే ఒక దుష్టశక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కళ్ళారా చూసిన ఒక సన్నివేశం ఈ సమయంలో గుర్తుకొస్తుంది ఇక్కడ. భగవత్కథ జరుగుతుంటే ఉంటాయండి. అందుకే భగవత్కథ కాలక్షేప కథ అనుకోవద్దు, ఒక ఆర్ట్ పెర్ఫార్మెన్స్ కాదు అది ఇక్కడ. ఆ సమయంలో దేవశక్తులు ఉంటాయి, అందుకే వాడికి నియమాలు, పవిత్రత ఇవన్నీ చూపిస్తున్నాం. అందుకే కథాకర్ణనాత్ హోమాత్, హోమముల వలన గ్రహపీడలు ఉండవు. అధ్వర దర్శనాత్, ఎంత గొప్ప మాట అండి. యజ్ఞాలు చేయడం వల్లే కాదు, యజ్ఞాలను చూడడం చేత మాత్రమే అన్నారు ఇక్కడ. అగ్నిహోత్రుడు ఉన్నాడు, దేవతలను ఆవహిస్తున్నారు, మంత్రాలు చెప్తున్నారంటే ఆ వాతావరణం అంతా నాదంతో నిండిపోయింది. ఆ దేవతాశక్తులు ఆహుతులు స్వీకరించి దానికి వచ్చారు కనుక వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో అదృశ్య శక్తులుగా వ్యాపించుంటారు. అలాంటి చోట ఊపిరి తీయడం చాలండి మనకు శక్తి గొప్పదవుతుంది ఇక్కడ. అందుకే అధ్వర దర్శనాత్. ఇంకొకటి శుచి మనోభావాత్, ఇది కూడా చెప్తున్నాడు ఇక్కడ. మనస్సులో నిర్మల భావాలు చెయ్యి, నెగిటివ్ థాట్స్ వద్దు, అది చెప్పడం ఇక్కడ. వస్తాయి, ఏం చేస్తామండి, వస్తాయి కనుకనే సాధన చేయమంటున్నాను ఇక్కడ. ఎలా ఉన్నది అలాగంటే సాధన ఎందుకు? అది శుచి మనోభావాత్, నిర్మలమైన మనోభావాలు పెంచుకో, పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకో, నెగిటివిటీస్ వదిలి, ద్వేషము, భయము, శంక, దుఃఖ వస్తాయి, వదులుకో. శుచి మనోభావాత్, శుచి అంటే శుభ్రత, సదాచారం పాటిస్తూ వాటితో కూడా మనోభావాత్ జపాత్. చూసారా, జపానుకున్న శక్తి ఇది. భగవన్ నామం కానీ మంత్రం కానీ జపం చేయడం, ధ్యానతః, ధ్యానం చేయడం. ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నో కుర్వంతి కదాచిదేవ పురుష శైవం గ్రహాః పీడనం. ఇప్పుడు ఇందులో మొదటి నుంచి మీరు చూస్తే ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే. నిన్ననే సుబ్రహ్మణ్య అని దగ్గరకు వచ్చేటప్పటికే వీటిలో అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. కనుక వీటన్నిటి రూపంతో అనుగ్రహిస్తున్నాడు. కానీ గ్రహపీడలు పోగొట్టడంలో సుబ్రహ్మణ్యుడు ప్రధానము. అది సుబ్రహ్మణ్య క్షేత్రాలు, సుబ్రహ్మణ్య దర్శనము, గ్రహపీడా నాశకము. సుబ్రహ్మణ్య స్మరణ కూడా అటువంటిది. అందుకే ఏ ఏ గ్రహాలు ఎలా పీడిస్తున్నాయి కానీ కోడను బుద్ధులు పుడుతున్నాయి. అవునా లేదా? ఒకవే ప్రజాస్వామ్యం అంటూ వాడు దుర్మార్గుడని తెలుస్తూ వాడు 10 రూపాయలు ఇవ్వగానే వెళ్ళి ఓటేసేస్తున్నప్పుడు ఏ గ్రహాలు పీడిస్తున్నాయో మనల్ని ఇక్కడ. ఇలాంటి దుష్టగ్రహాల బాధలు లేకుండా భారతదేశం వర్ధిల్లుగా కానీ సుబ్రహ్మణ్యుని మనం ప్రార్థన చేసుకుందాం ఇక్కడ. కనుకనే ఇప్పుడు గ్రహాధీశాయ నమః ఆయన చెప్పినట్టు వింటే గ్రహాలు. గ్రహాధీశాయ అన్నారు కానీ గ్రహనాశకాయ అనలేదు. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. విఘ్నేశ్వరుడు అన్నా కానీ విఘ్ననాశకుడు అన్నా విఘ్నేశ్వరుడని అన్నారు ఇక్కడ. విఘ్న నాయకుడు అంటే ఎక్కడికి వదలాలి అక్కడ వదలాలి, ఎక్కడ తీయాలి అక్కడ తీయాలి, అది నాయకుడి లక్షణం. దుష్టుల్ని పీడించడానికి గ్రహాలు ఉంటాయి, వాడి కర్మలు బట్టి. ఊరికొని వచ్చి మీద వాళ్ళవండి, వాడి కర్మలు బట్టి. చౌరగ్రహాలు ఉంటాయి, అవి ప్రేరేపిస్తే చౌర బాధలు వస్తాయి.
చౌరఘ్నాయ నమః నేను పేరు ఇక్కడ. చౌర బాధలు కూడా లేకుండా చేస్తాడు సుబ్రహ్మణ్యుడు. ఇవన్నీ గ్రహాలు, ఎందుకు చదివిన గ్రహాల పేర్లు గుర్తులేవు కదా, చాలా సంతోషం. మరి ఎందుకు చెప్పడం అంటే ఉంటాయని తెలుసుకోవడం కోసమే. అందులో వీళ్ళ పేరు కూడా వచ్చింది అందుకోసం. కనుక గ్రహనాశకుడు స్వామి ఇక్కడ ఎంత గొప్ప విజ్ఞానాన్ని అందించారండి ఋషులు. ఇంత విజ్ఞానం ఉంటే దీన్ని ఇతరాలతో పోల్చి తక్కువ చేస్తున్నాం. అసలు ఈ సనాతన ధర్మం కాలి గోటికి కూడా ఇవి పనికిరావు తెలుసుకోండి. లేకపోతే ఏమిటి విజ్ఞానం, ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం? నువ్వు బాగుపడడానికి ఇన్ని మార్గాలు చెప్పారే, ఇది చెప్పానండి. ఇన్ని ఉపాయాలు ఇందులో ఏ ఒక్కడు గట్టిగా చేసినా చాలా తెలిసిపోతాం. కానీ గ్రహాధీశాయ నమః అని చెప్పడంలో అందం ఉంది ఇక్కడ. గ్రహాధీశుడు, ఎందుకంటే గ్రహములన్నీ ఆయన ఆజ్ఞ చేతనే నడుస్తాయని శాస్త్రమే చెప్తుంది ఇక్కడ. భీషాస్మాద్వాతప్పవతే భీషోదేతి సూర్య. ఇదే కఠోపనిషత్తు కూడా భయాత్ అగ్నిత్తపతి భయాత్ తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుద్ధావతి పంచమం అనే మంత్రం కూడా మనకు కనబడుతున్నది. ఇక గోధరాయ నమః. గోధరుడు, ఇది చిత్రమైన పదం వేశారు. గోవును ధరించువాడు అని అర్థం ఇక్కడ. గోవులు అంటే జ్యోతిర్మండలములో ఉన్నటువంటి కాంతి శక్తి గోవులు అని పేర్లండి. గోపథ బ్రాహ్మణం అని ఒకటి ఉన్నది. గోపథము అనగా అంతరిక్ష మార్గంలో ఉండేటువంటి జ్యోతిర్మండలములు. వాటన్నిటి ఎవడు ధరించి నడుపుతున్నాడు? కస్మిన్ ప్రతిష్ఠిత. దేని యందు ఇవన్నీ ఉన్నాయంటే పరమాత్మ యందు. కానీ గోధరుడు, మరొడు గోధరుడు అంటే భూమిని ధరించేవాడు. గోధరుడు అంటే శబ్దధరుడు. గోవు అంటే వాక్కులు, శబ్దమును ధరించేవాడు అంటే వేదస్వరూపుడై ఉన్నటువంటి వాడు. ఇన్ని గొప్ప మాటలు. కాంతి మండలమునకు అధిపతి, శబ్దానికి అధిపతి, భూమండల రక్షకుడు, ఇన్ని విధములుగా చెప్తూ గోధరాయ నమః. గొప్ప నామం ఇది. ఇది వైదికమైనటువంటి నామం. మొత్తానికి గుహ నుంచి వస్తూ గకారాలు ఎంత గట్టిగిచ్చాయి. గుహభావం మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకు చెప్పి ఇప్పుడు గ్రహాల్లో పడిపోయాం కానీ గుహుడిని మర్చిపోయాము. ఆ గుహుడిని పట్టుకోవాలి. గహనాయ నమః, గుప్తాయ నమః. గహనం అంటే అంతుపట్టడు. ఎందుకంటే మనసో దవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది ఇక్కడ. మనస్సుకు కూడా దూరమైన వాడైనా కానీ మనస్సుతోనే పట్టుకోవాలన్నాడు ఇక్కడ. ఇదేంటండి బాబు, మనసుకు అందరూ అంటారు మీరు మనసుతో పట్టుకోవాలంటే ఎవరి మనస్సు తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు చేత బ్రహ్మచర్యము చేత శుద్ధమవుతుందో ఆ మనసుకు దొరుకుతాడు. అశుద్ధతుడి మనసుకు దొరకడు. అటువంటి స్వామి గుహ్యాయ నమః. గుహానామాలు చివరికి వచ్చే గుహ్యాయ నమః, గుణజ్ఞాయ నమః. గుహ్యాయ నమః అంటే బాహ్య పదార్థ రూపుడు కాడు. ఇది చెప్తూ దహర పుండరీక విద్యలో చెప్పబడే పరమాత్మని గుహ్యుడు అంటారు ఇక్కడ. గుహ్యాయ నమః. ప్రతివాడు గుణములు తెలిసినవాడు కనుక గుణజ్ఞాయ నమః. గీతజ్ఞాయ నమః. గీతజ్ఞాయ గొప్ప మాట ఇది ఇక్కడ. గీత అంటే బ్రహ్మ విద్య అని అర్థం. బ్రహ్మ విద్య తెలిసినవాడు. అలా గీతము అంటే సామగానము యొక్క ఉచ్చారణ, అది తెలిసినవాడు అని అర్థం ఇక్కడ. గీతజ్ఞాయ నమః. గత ఆతంకాయ నమః. ఏ విఘ్నములు లేనటువంటి వాడు. గద్యపద్య ప్రియాయ నమః. గుణార్ణవాయ నమః అంటూ గకార నామాలు అయ్యే. ఘకారంతో నామాలు, వీటితో కొంచెం కష్టమే నామాలు కొన్ని. ఘూర్ణితాక్షాయ నమః. ఘృణనిధియే నమః. ఘూర్ణితాక్షుడు అంటే అటు ఇటు కళ్ళు తిప్పి చూస్తున్నట్ట. ఎంత తీవ్రంగా చూపిస్తున్నాడంటే మహాపరాక్రమంగా ఉన్నాడు కదా. కోపంతో శత్రువులను అన్ని దిక్కుల నుంచి చూస్తున్నాడు. అన్ని దిక్కులు చూసుకొని పెద్ద తల తిప్పక్కర్లే. 6 ముఖాలుగా, 6 ముఖాలు అంటే 12 కళ్ళు. 12 కళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఒక్కసారి లైట్లు వేస్తే కిటికీల్లోంచి ఎలా కనబడుతుందో ఆయన కళ్ళల్లో 12 కళ్ళల్లోంచి కాంతి అలా కనబడుతుందండి. షణ్ముఖ స్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై అని వర్ణిస్తారు విశ్వనాథ వారు. షణ్ముఖ స్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై, కళ్ళు అలా తెరిచేట్టు మొత్తం అలా మొత్తం 12 కళ్ళు. ఆ విశేషం వర్ణిస్తే ఇక్కడ అలాగా ఉన్నటువంటి వాడంటే ఘూర్ణితాక్షాయ నమః అంటేదండి. అలా చూస్తున్నాడు అంటే తిరుగుతున్న కళ్ళతో చూసేవాడని ఇక్కడ. శత్రువులను అంత గమనిస్తాడు అన్ని వైపుల నుంచి. అంత చూస్తున్నాడు, కోపంగా చూస్తున్నాడన్నా. ఘృణానిధయే నమః. దయకి నిధే అయినటువంటి వాడు. అంతేకాదు సేనాని గనక ఆయన ఘోషించగానే ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతే నమః. పత్తి అంటే సైన్య సమూహం. ఆ సైన్య సమూహానికి ఉత్సాహం కలిగించడానికి గర్జిస్తాడు సేనాధ్యక్షుడు. ఏయ్ అనగానే ఒక్కసారి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, శత్రువులకు కంపం వస్తుందండి. అది ఘనగంభీర ఘోషణాయ నమః. సేనానిగా ఘోషించువాడు. ఘంటానాద ప్రియాయ నమః. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఘంట, శంఖ ఇత్యాదులని దేవతలకు చాలా ప్రీతికరములు. ఘోషాయ నమః. ఘోష ఆయన స్వరూపంట. ఏమిటా ఘోష అంటే సందడిగా చేసే అరుపు.
నిజానికి ఘోష వేదఘోషయే. అందుకు ఘోషస్వరూప అంటే వేదఘోష రూపంతో ఉండువాడు. ఘోరాఘౌఘ వినాశనాయ నమః. ఘోర అఘ ఓఘ వినాశకుడు. ఏం పేరండి, ఎన్ని ఘకారాలు వచ్చాయో. కొన్ని దాచుకుంటే తరువాత మనకు పనికొస్తే. ఘోరాఘౌఘ వినాశనాయ నమః. ఘోరమైన పాపాలను నశింపజేసేవాట. చూసారా, ఇది పాపనాశకుడు అంటే ఇదైపోయింది. మనం కూడా తేలిగ్గా తీసేసుకుంటాం. కానీ నిజంగా పడుతున్న బాధలు అర్థం చేసుకుంటే పాపాలు తొలగించుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది. అందుకే జీవుడు పుట్టిన దగ్గర నుంచి, బుద్ధి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రయత్నం చేయాలి, మమ ఉపాత్తదృత క్షయార్థం. ఇన్ని సాధనలు అందుకోసమే. ఎందుకంటే పాపాలు క్షయిస్తేనే గ్రహపీడలు కూడా ఉండవు. పాపాలు ఉన్నవాడి వీరికి గ్రహపీడలు వస్తాయి. అవునా లేదా? మాలిన్యం ఉన్న చోటే క్రిమికీటకాలు చేరుతాయి, పాపం ఉన్న చోటే పీడలు వస్తాయి. మరి ఏం చేస్తాం అక్కడ? అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే మాటిమాటికి పురుగుల మందు కొట్టడం కాదు, పురుగు రాకుండా ముందు చోటు బాగు చేసుకోవాల్సింది. ఇక్కడ అన్ని పాపాలు ఉన్నాయి, మన వల్ల కాదు. ఎన్నున్నాయో తెలిస్తే కదా బాగు చేసుకోవడం. పాపాలు ఎన్నున్నాయో తెలియదు, బాగు చేసుకునే పద్ధతులు తెలియవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. అందుకు భగవద్ ఆశ్రయం తప్ప మరొక మార్గం లేదండి. తెలిసిన ధర్మం చేతనైనంత చేస్తూ భగవంతుని ఆశ్రయించాలి. అంతకు తప్ప మరొక మార్గము లేదు లేదు లేదు. మరో ఉపాయం లేదు. తెలిస్తే మాత్రం మానకుండా చేయాలి. ఇక్కడ నీకు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఏది చేస్తే బాగుపడతావో దాన్ని తెలియజేస్తాడు ఏదో రూపంలో. అప్పుడు నీకు బాగుపడే యోగం అంటే తెలుసుకుని చేసుకుంటూ ఇక్కడ. అందుకే ఇది చాలా అవసరం. ఘోరమైన పాప ఓఘములు తొలగడం అంటే సామాన్యమైన విషయం కదండి. ఒక్కసారి నువ్వు పశ్చాత్తప్తుడివై శరణు వేడితే ఘోర పాపాన్ని కూడా పోగొడతాట. అంత గొప్ప విషయం అండి. ఇక్కడ కొందరు అంటుంటారు ప్రారంధం అనుభవించవలసిందే, ఏ దేవుడు ఏమీ చేయలేడని. దాని శంకరుడు దురక్షరము అన్నాడు. ఇక్కడ ప్రారంధం అనుభవించాల్సిందే అంటే సాధన ఎందుకు? ప్రారంధం అంటే మోక్షం వస్తుంది, లేకపోతే లేదని మఠం వేసి కూర్చోవచ్చు. మరి సాధన ఎందుకండి? ప్రారంధం కనుక రోగం అని అంటామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు పుచ్చుకోవట్లే, మందు పుచ్చుకుంటాం. అలాగని ప్రారంధం నీకు తెలియదు కనుక దాని గురించి ఆలోచించుకో. నీకు తెలిసింది ధర్మం, పాటించేది తెలుసుకో. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ అది పాటిస్తూ ఈశ్వరుని ఆశ్రయించాలి. ఎందుకంటే పాపం పోగొట్టుకోగలిగినంత కర్మ నువ్వు చేస్తున్నావో లేదో తెలియదు, పాపం ఏమిటో తెలియదు. అది ఈశ్వరుని ఆశ్రయించు, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే హృదయం పరచి ఆశ్రయించు, పూర్తిగా ఆధారపడి శరణాగతుడివి ఆశ్రయించు, తప్పకుండా బాగు చేస్తారండి. ఇలా చెప్పేస్తే ఎలా అండి? మాకేది ఉదాహరణ చెప్పద్దు, చెప్తున్నాడు. ఇటీవల కథల్లోనే ఒక అద్భుతమైన కథ ఉన్నది.